ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారం అండి. ఇక నేను చెప్పాల్సింది లేదు, డైరెక్టర్ గారే మాట్లాడిల్లు. కానీ ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ పెద్ద స్టార్ల మధ్యలో ఏది అలీ గారు, బాబుమోహన్ గారు, జీవ గారి మధ్యలో చిన్న పావు, చిన్న ఎలక పిల్లలాగా నేను చేసిన ఈ సినిమా పోసన్న గారు అన్నట్టుగా ఒకటే ఒక్క విషయం నేను అందరికీ చెప్పాలనుకున్నది. ఈ సినిమాకు పనిచేసిన ఒక ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు కొందరిని రంజింపజేస్తాయి. అంటే కామెడీ సినిమాలు కావచ్చు, సెంటిమెంట్ సినిమాలు కావచ్చు. కొన్ని సినిమాలు ఉత్తేజపరుస్తాయి, మనం కూడా ఇలా బతకాలరా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. ఒక దాసరి గారి సినిమా, ఒక నారాయణమూర్తి గారి సినిమా, ఒక పోసాని కృష్ణ గారి సినిమా. ప్రతి సినిమాకు వేరే ప్రకారంగా ఈ సినిమాలో కూడా ప్రతి ప్రేక్షకుడు వయసు మీదికొచ్చి సినిమా అని తెలుసుకున్న ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తే మనం కూడా ఇవి తెలుసుకోవచ్చు అనే చైతన్యపరిచే సినిమా, కామెడీ సినిమా ఈ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను మీరు రవి, థ్యాంక్ యూ. ఎప్పటికీ మీకు ఉంటుంది. ఒక ముఖ్య విషయం, ఒక మాట చెప్పాలి. నేను ఇలాంటి సినిమాలకి కథలు ఎక్కువ నేను రాస్తుంటా. ఆపరేషన్ దుర్యోధన కానీ, పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, మంటల కృష్ణ కానీ, ఇలాంటి ఫిల్మ్స్ ఎక్కువ. కానీ ఇది ఎంత పవర్ఫుల్ సినిమా అంటే దీని కథా మాటలు నేను రాయలా, నా కొడుకు రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. వాడి పేరు ఉజ్వల్. వాడు నాకంటే ఫాస్ట్, నాకంటే ఎనర్జీ, నాకంటే చాలా చాలా తెలివిగలవాడు. వాడు ఇప్పుడు హంగేరీలో ఉన్నాడు. మీడియా సైన్స్ అని కోర్స్ చేస్తున్నాడు 3 years. దానికోసం హంగేరీలో ఉండి నాకు వచ్చి దీని కథా మాటలు నాకు ఇచ్చి ఒరే ఇత్తి నన్ను అరే అంటాడు. ఒరే ఇత్తి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి, 20+. వాడెప్పుడు నాకంటే 10 ఏళ్ళు ముందు ఉంటాడు. వాడు స్వయంగా కథ చెప్పి మాటలు రాసి ఒక రికార్డ్ చేసి నా చేతికి ఇచ్చి నేను సినిమా తీసుకోవాలి వెళ్ళిపోయి హంగేరీలో చదువుకుంటున్నాడు. అందుకని నా కొడుకుని వాడు లేకుండా మీకు పరిచయం చేస్తున్నా. వాడి పేరు పోసాని ఉజ్వల్.